మహర్షి ఒక అద్భుతమైన మాట అన్నారు. హనుమ వెళ్ళి మాట్లాడిన తర్వాత సీతమ్మ ఎలా ఉన్నది అన్నదాని గురించి చెప్తూ ఒక మాట అంటారు. సారామ సంకీర్తన వీత శోక రామస్య శోకేన సమాన శోక శరన్ముఖే సాంబుదశేష చంద్ర నిషేవ వైదేహ్యసుతా బభూవ అన్నారు. వర్షాకాలం అయిపోయి శరత్కాలం వచ్చిన తరువాత ఇంకా కొద్దిగా తెల్లటి మబ్బులు కనపడుతుంటాయి. కొద్దిగా ఇక నీరున్న నల్ల మబ్బులంటిది కాదు, తెల్ల మబ్బులు ఇంకా కొద్దిగా అక్కడక్కడా కనపడినట్టు సీతమ్మకి కొద్దిగా శోకం ఉందిట. ఏమిటి శోకం? అయ్యో నా కోసం ఆయన ఏడుస్తున్నారే అని ఏడుస్తోంది తప్ప ఇప్పుడు రాముడు లేడేమో అని ఏడవడం మానేసిందిట. రాముడు రాడేమోనని ఏడవడం మానేసిందిట. రాముడు వస్తాడు, నన్ను తీసుకెళ్ళిపోతాడు, లోపల సంతోషం. మరి ఇంకా ఏడుపెందుకు అంటే అయ్యో నా కోసం ఆయన ఏడుస్తున్నారే అని ఏడుస్తోందిట. ఎవరు ఈ శాంతినిచ్చినవాడు? ఎవరు దీనికి కారకుడు? హనుమ. అందుకే ఆయన పేరు చెప్పినా ఆయన గురించి చెప్పినా సభలోకి మీరు అడగకపోయినా వచ్చి కూర్చుని మురిసిపోయే వాళ్ళు ఎవరో తెలుసా? సీతారాములు. పొంగిపోతారు. మా బిడ్డల గురించి చెప్పుకుంటున్నారు ఇక్కడ, మా బిడ్డల గురించి వింటున్నారు ఇక్కడ. వాళ్ళిద్దరూ కూర్చుని సకల అభ్యున్నతులను కటాక్షిస్తారు. అందుకే హనుమద్వైభవం అంటే హనుమద్వైభవమే. ఆయన మాట్లాడవలసి వస్తే, రాయబారం చెప్పవలసి వస్తే అలా ఉంటుంది. త్రినుపాయానతిక్రమ్య చతుర్దభిహ విద్యతే అంటారు. ఈ రావణుని యొక్క దర్శనం చెయ్యాలి, కొద్దిగా మంచి మాటలు చెప్పి వెళ్ళిపోవాలి. లేకపోతే రేపు పొద్దున్న రావణుడికి ఓ మాట చెప్పి రాకపోయావా అని నా ప్రభు అంటే, అందుకని అది కూడా పూర్తి చేస్తాను. అసలు పెద్ద కార్యం సీతమ్మ దర్శనం అయిపోయింది. అదే ఉంది. అల్పశేషమిదం కార్యం, చిన్న పని. ఆ రావణుణ్ణి చూడాలి. అశోకవనం భంజిస్తే చాలు, వాడే బతికెడతాడు. అశోకవనాన్ని భంజించారు, తీసుకెళ్లారు, ఎదురుగుండా నిలబెట్టారు. ఎవరు? హనుమని బంధీకృతుండి చేసి నిలబెట్టారు. ఆయన నిజంగా బంధనంలో ఉంటారా? తన ప్రభువు కార్యం తీర్చడం కోసమని, రావణాసురుడికి 4 మంచి మాటలు చెప్పడం కోసమని అవసరం లేకపోయినా అంత కష్టాన్ని కోర్చారు మహానుభావుడు. అది ఆయన యొక్క భక్తి, ఆయన స్వామి భక్తి. కట్టి తీసుకెళ్లి నిలబెడితే ఎదురుగుండా రావణాసురుడు కూర్చున్నాడు. మనసులో పక్షపాతం లేని ఆలోచన అంటే అలా ఉంటుంది. ఎదురుగుండా కనపడిన రావణాసురుడు నల్లటి శరీరం, మినుముల పోగులా ఉన్నాడు. పాల సముద్రాన్ని చిలికితే వచ్చిన నురుగులాంటి బట్ట, మంచి పట్టుబట్ట కట్టుకున్నాడు. అంత మంచి పట్టుబట్ట కట్టుకుని కూర్చున్నటువంటి రావణాసురుడు మెడలో ఎన్నో హారాలు వేసుకుంటే నల్లమబ్బు మీద ఎగురుతున్న కొంగల బారులా ఉంది. ఇన్ని పెట్టుకుని కూర్చునుంటే అక్కడ నా అన్నవాడు ఎవరైనా ఉన్నాడా హనుమకి? ఆయన గుక్కెడు మంచినీళ్లు తాగారని ఉందా రామాయణంలో? పట్టెడు అన్నం తిన్నారని ఉందా రామాయణంలో? లేదు. కానీ మహానుభావుడి గొప్పతనం ఎక్కడుందంటే, మంచిని మంచిగానే చూస్తారు తప్ప కలగలిపి ఒక్కలా మాట్లాడరు. రావణుణ్ణి చూసన్నారు, అహోరూపమహో ధైర్యమహో సత్వమహోద్యుతి అహో రక్షసరాజస్య సర్వలక్షణయుక్తత అన్నారు. బా, అహోరూపం, ఏమి రూపం రావిడిది, ఏమి ధైర్యం, రోమ కూపములలోంచి కొడుతోంది కాంతి, తపశ్శక్తి, ఏమి తేజస్సు. సీతాపహరణం అనేటటువంటి పెద్ద అధర్మము వీని ఎందు లేకపోతే దేవేంద్ర పదవిలో కూర్చోవలసిన వాడు. ఎంత తేజోమూర్తి! అదే రావణుడు. తన వారు 1,00,00,000 మంది చుట్టూ ఉన్నారు. ఇంతమందిలో కూర్చుని హనుమని చూశాడు. శంకాహృతాత్మాదౌసా కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నందీ భవే సాక్షాద్విహాగత ఏన శక్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. వాడికి శంకాహృతాత్మాదౌసా, లోపల భయం వేస్తోంది, అనుమానం వచ్చింది. ఇప్పుడు కోతి ఏమిటి, ఇంత తేజస్సు ఏమిటి? ఒకవేళ నేను కైలాస పర్వతాన్ని కదిలినప్పుడు నా మీద కోపం వచ్చి ఒకనాడు కోతి ముఖంతో వచ్చి కోతులే లంకాపట్టణాన్ని సర్వనాశనం చేస్తాయని చెప్పించినటువంటి నందీశ్వరుడు రాలేదు కదా. కిమేష భగవాన్ నందీ భవే సాక్షాద్విహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. రావణుడికి భయం, తన ఊళ్ళో తానుండి. పరాయి ఊళ్ళో ఉండి హనుమకంత ధైర్యం. ఆయన నమ్ముకున్న వాడికి ధైర్యం కాకపోతే ఏముంటుంది? కాబట్టి పరమ ధైర్యంగా వాడు అడగలేదు. నేను అడగడం ఏమిటి? అశోకవన భంజనం చేసినటువంటి వానరాన్ని, పైగా వాడికి కోపం, సీతమ్మతో ఈ కోతి కిచకిచలాడిందిట. అది వాడికి కోపం. సీతమ్మతో ఎవరో మాట్లాడకూడదు.
అందుకని ప్రహస్తుణ్ణి పిలిచి నువ్వు అడుగు, ఎక్కడి నుంచి వచ్చాడు? దేవేంద్రుడి దూత, విష్ణువు దూత, యమధర్మరాజు గారి దూత, వరుణుడి దూత, ఎవరి పరుపునొచ్చాడు? ఎందుకు అశోకవనం పాడు చేశాడు? సీతమ్మతో ఎందుకు మాట్లాడాడు? నిజం చెప్పాడా? వదిలిపెడతాను, లేదా మరణదండన విధిస్తాను, ఎవరు అడుగన్నాడు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.